మోడీ ఏమిచ్చిండు కిషన్ రెడ్డి గారు, మీరు ఈ రాష్ట్రానికి నగరానికి ఏం తెచ్చిండ్రు? నేను విమర్శ చేస్తలేను, ఒక్కసారి గుండె మీద చేయబెట్టుకొని ఆలోచన చేయాలి. మెదక్ ఎంపీ మీరే, చేవెళ్ళ ఎంపీ మీరే, సికింద్రాబాద్ ఎంపీ మీరే, మల్కాజ్గిరి ఎంపీ మీరే, నిజామాబాద్ ఎంపీ మీరే, కరీంనగర్ ఎంపీ మీరే, ఆదిలాబాద్ ఎంపీ మీరే. తెలంగాణలో సగం ఎంపీలను మీకే ఈ ప్రజలు ఇచ్చిండ్రు. మరి తెలంగాణ ప్రజలు మీకు 8 మంది ఎమ్మెల్యేలను 8 మంది ఎంపీలను ఇచ్చిండ్రు. మోడీ నుంచి మీరు తెచ్చింది ఒక్కటి చూపించండి. నికరంగా మోడీ గారి నుంచి మేము ఇది తెచ్చినామని కిషన్ రెడ్డి గారు మీరు ఒక్క మాట చెప్పండి, గుండెల మీద చేసుకొని. ఇవాళ మేము చేస్తున్న ప్రయత్నాలకు సహకరించక మరి మేము మూసీ రివర్ ఫ్రంట్ అడిగితే మాకు ఇస్తలేడు, మేము మెట్రో రైలు అడిగితే ఇస్తలేడు, మేము రీజనల్ రింగ్ రోడ్ అడిగితే అది అటకెక్కింది. ఎందుకు ఈ వివక్ష కిషన్ రెడ్డి గారు? కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మేము రేవంత్ రెడ్డి గారి కోసము, కాంగ్రెస్ పార్టీ కోసం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. ఆయన వద్దన్నా కాదన్నా, అవునన్నా లేదన్నా, కేంద్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం అంకిత భావంతో ఉన్నాము. ఈ రోజే తెలంగాణ రైతుల కోసం పసుబోర్డు జాతీయ కార్యాలయం తెలంగాణ గడ్డ మీద పెడతా ఉన్నాం. అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు, అది జాతీయ రహదారులు కావచ్చు, అన్ని కార్యక్రమాలు చేపడతా ఉన్నాము. మెట్రో గురించి మాట్లాడారు. మెట్రో వారు గత వారమే డిపిఆర్ పంపించారు. ఇప్పటికే మెట్రో నిర్వహణ చేస్తున్నటువంటి ఎల్ఎన్టీతో కొత్తగా ఏర్పాటు చేసేటువంటి ఎక్స్టెన్షన్ ఫేజ్ 2 ఏదైతే ఉన్నదో దానికి సంబంధించినటువంటి సంస్థతో వారు మరి ఏ రకంగా ఎంఓఏ ఉన్నది, వాళ్ళని ట్రైన్లు కొత్తగా ప్రారంభించబోతా ఉన్నారు, ఎల్ఎన్టీ ఏ రకంగా నడపబోతా ఉంది, ఈ యొక్క రైల్వే నెట్వర్క్ మెయింటెనెన్స్ ఎవరు చేస్తారు, వచ్చేటువంటి ఖర్చులు ఏ రకంగా షేర్ చేసుకుంటారు, ఈ విషయాలన్నిటిపైన కూడా చర్చించాల్సినటువంటి అవసరం ఉంది.